హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అఖిల నాగేందర్. ఈరోజు మన ఛానల్లో బాలామృతంతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బాలామృతం, పిల్లల అమృతం అని పేరులోనే ఉంది కదా. ఈ అమృతంతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోకండి. చాలా ఫ్లఫీగా వస్తుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి మనం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు ఉన్న వాటితోనే. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే 1 కప్పు బాలామృతం పిండిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పిండిలోనే షుగర్ ఉంటుంది కాబట్టి నేనైతే షుగర్ యాడ్ చేసుకోవడం లేదు, ఏం అవసరం లేదు కూడా. ఈ షుగరే మనకి సరిపోతుంది టేస్ట్. ఈ పిండిని మనం చాలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. నేను 2 కప్పుల పిండితో చేస్తున్నాను. పక్కా కొలతలతో చెప్తాను, మీరు మిస్ కాకుండా చూడండి. 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, 1/2 కప్ ఏమో ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను. ఇందులో పిండి ముద్దలు లేకుండా నీట్గా కలుపుకోండి, మొత్తం పూర్తిగా కలిసేలాగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ లాగా కేక్ బ్యాటర్ ఎప్పుడు కలుపుకున్నా ఇలా రిబ్బన్ కటింగ్ లాగా రావాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవి లేకపోతే ఈనో కూడా వేసుకోవచ్చు. కొన్నాక ఒకే డైరెక్షన్లో మామూలుగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ బ్యాటర్ని ఒక 20 మినిట్స్ దాకా స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక 20 మినిట్స్ దాకా ప్రీహీట్ చేసుకోవాలి. మనం కేక్ చేసుకునే బౌల్లో ఇలా బటర్ పేపర్ పెట్టుకొని ఆయిల్ లేకపోతే నెయ్యి కూడా రాసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. చూసారు కదా, కేక్ బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కటింగ్ వస్తుంది కదా, మనం వేసేటప్పుడు ఇలా ఉండాలి, అయితేనే కేక్ అనేది మంచిగా వస్తుంది. కేక్ టిన్ని ఇలా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఇలా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం కేక్ చేసుకునే బ్యాటర్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఏదైనా బరువుగా ఉండే దాన్ని పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 30 to 35 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను కేక్ ఎలా ఉడికిందో చూద్దాము. ఒక టూత్ పిక్ లేకపోతే చాకుతో ఇలా గుచ్చి చూస్తే చాకు మీద ఏమీ అంటకపోతే కేక్ అనేది మంచిగా కుక్ అయినట్టు. చూడండి ఫ్రెండ్స్, కేక్ చాలా బాగా వచ్చింది, చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. కేక్ని మనం ఎప్పుడైనా పూర్తిగా చల్లారిన తర్వాతనే డిమోల్డ్ చేసుకోవాలి, లేకపోతే కేక్ అనేది సరిగా రాదు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకొని చూడండి, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసుకుందాము. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. టేస్టీ బాలామృతం కేక్ రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.